విధ్వంసం అంటే బుల్డోజర్తోనే కదా విధ్వంసం చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ అప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు. సో సమ్హౌ ఈ బెదిరింపుల యుద్ధము, హెచ్చరికల యుద్ధం అన్నది లోకేష్ రెడ్ బుక్ నుంచి రెడ్ బుక్ పవన్ కళ్యాణ్ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు మీరు గుర్తించవలసిన విషయం ఏమంటే రెడ్ బుక్ అని లోకేష్ అంతగా చెప్తే అప్పుడు రానిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడ్ బుక్కో లేకపోతే ఈయన వీళ్ళదేది జనసేన బుక్కో ఏదో ఒకటి వారాహి బుక్ అనుకుందాం. ఇది వారాహి కాబట్టి పవన్ కళ్యాణ్ వారాహి బుక్ తీసుకొని ఆయన రోజు అదే మాట్లాడుతున్నారు. మీరు డైలాగులు ఇవన్నీ సినిమాల్లో చెప్పండి కానీ మా దగ్గర ఏమి పనికిరావని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇదేదో పంచ్ డైలాగుల యుద్ధం, పరస్పర తిట్ల పోరాటం లాగా ఉంది. వీళ్ళు నాయకులైతే ఇంతే ఉంటారు కానీ క్షేత్రస్థాయిలో అలా ఉండదు కదా. క్షేత్రస్థాయిలో అందుకే రకరకాలైనటువంటి ఘర్షణలు, దాడులు, ఉద్రిక్తతలు ఇట్లాంటివి. మీడియా యుద్ధం కూడా ఇందులో భాగంగా ఉంది. ఇప్పుడు నిన్న మీరు మనం ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు సౌభాగ్యం వివేకానంద రెడ్డి సతీమణికి సంబంధించిన భూమి వీళ్ళు తీసుకున్నారని ఒక పత్రిక స్టోరీ ఇచ్చింది. కాదు, మీరు ఇప్పుడు వెళ్ళినా కానీ వెబ్సైట్లోకి వెళ్ళి కొట్టండి, ఆమె పేరుతోనే ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ నిజాలు ఎవరు తేల్చేటట్టు? కాబట్టి ఒక ఆల్ అవుట్ వార్ జరుగుతుంది ఏపీలో. నిజంగా మిడ్ ఎలక్షన్ మధ్యలో ఎందుకు ఇది జరుగుతుందో అంటే ఇద్దరికీ కూడా సమస్యల మీద ఫోకస్ పెట్టడం ఇష్టం లేదా? ఇప్పుడు ఎక్కువగా మాట్లాడితే మహాయంలో జరిగింది అంటారేమో అని వైఎస్ఆర్ పార్టీకి, మా మీదకి మళ్ళీ వస్తారేమో వీళ్లకు. ఈ ఇద్దరి మధ్యలో ఈ బీజేపీ కూడా నిన్న రంగప్రవేశం చేసి వాళ్ళు కూడా ఒక యాత్ర జరిపి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేశారు. ఎంతసేపు కూటమిలో మేము కదా అసలు కేంద్రాన్ని పాలిస్తున్నాం, ఎంతసేపటి పవన్ గురించే అయిపోయి మా పరిస్థితి ఏమైందని వాళ్ళు కూడా రంగంలోకి వచ్చి ఈ మధ్య సత్యకుమార్ కూడా ఇందులో గట్టి మిగతా వాళ్ళకంటే సీరియస్ డైలాగ్స్ ఆయన ఇస్తున్నారు. కానీ నేను చూసింది ఒకటండి, పత్రికలు సంపాదకీయాలు కూడా రాసాయి. ఈ విధమైన అసహనం పెరిగిపోయి మీ అంత చూస్తామంటే ఇది ఎక్కడ ముగియదు. పాత కేసులు అవి ఎట్లా కొనసాగుతున్నాయి. చెవిరెడ్డి నిన్న కూడా విచారించారు. ఇంకా కొత్త వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఈరోజు నిన్న ఒక ఐపీఎస్ అధికారికి నిన్న ఒక నోటీస్ ఇచ్చారు కొత్తగా. మళ్ళీ బోరగడ్డ అనిల్ లాంటి ఆయన కూడా మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆయన కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇది ఒక ఎండ్లెస్ అఫైర్ లాగా ఇది మారుతుంది. ఇది అధికారులకు, నిజాయితీగా పనిచేసే వాళ్లకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా సృష్టిస్తుంది. అనిశ్చితికి కూడా దారితీస్తుంది ప్రజల్లో. ఏం జరుగుతుందో అన్నట్టుగా. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు అని. ఎవరైనా ఎలా గ్యారంటీ ఇస్తారు? వాన రాకడా, ప్రాణం పోకడా, ఎన్నికల తీర్పులు ఎవరు చెప్పగలుగుతారని ఎవరు చెప్పలేరు కదా. అలా గట్టిగా చెప్తున్నారంటే అది కూడా అనుమానాస్పదం. ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణంలో అంటే ఎలక్షన్స్ని మేనేజ్ చేస్తున్నారు అనే ఒక పెద్ద ఆరోపణ పైనుంచి కింది వరకు నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం మారదు, మేమే ఉంటామని మరీ బల్లగుద్ది చెప్తే అది కూడా చర్చనీయాంశం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చాలా సీరియస్ ఇది. బట్ నేనైతే ఏపీ కావాలని నేను కోరుకోవట్లేదు. ఏపీగానే ఉండాలి. ఆంధ్రప్రదేశ్కున్న ప్రజాస్వామ్య, లౌకిక సంస్కృతి, ఒక మానవీయ విలువలు అనేకం ఉన్నాయి కదా. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, దక్షిణాదికి ఉన్నాయి. అందులో తెలుగు వాళ్లకు, తెలుగు జాతి మనదేనైనా అప్పుడు పాడినప్పటిలాగా దేశభక్తిలో తెలుగు వారికి దీటే లేదనిపించామని ఒక పాట పాడాడు కదా, స్వరాజ్యము సాధించాము, ఇవన్నీ చేశారు. కాబట్టి ఆ వరవడి కొనసాగించాలి తప్ప ఈ రప్పాలు, ఈ బెదిరింపులు, ఈ రెడ్ బుక్లు, ఈ బుల్డోజర్లు ఇవి అనవసరం. ప్రజాస్వామికంగా పోట్లాడుకోవాలి. సరే, బడిగీసిన జనసేన అన్నట్టు టార్గెట్ ఓన్లీ వైసీపీ అన్నట్లుగానే నడుస్తున్నదా? టార్గెట్ వైసీపీ అని చెప్పలేము. ఇందాక మనం మాట్లాడింది వైసీపీ జనసేన యుద్ధం, అదొక భాగం.